అడుగు పెట్టద్దని ఏ కుట్రైతే చేసి వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండో ఊర్లకు ఊర్లే దసరా పండుగలాగా ఇవాళ దావతులకు అడ్డాలుగా మారిపోయినాయో నాయకులను ప్రలోభపెట్టి భయపెట్టి ఎట్లయితే గుంజుకపోతుండో ఇవన్నీ మీ కళ్ళ మీద ఉన్నాయి. మీ సమ్మిరెడ్డి గారే జైన్ అయితే అన్న తర్వాత ఒక 10 రోజుల పాటు హింస పెట్టింది. గడ్డ పోతాం ఇటెట పోతాం అంటే ఈ గడ్డ మీద పుడితే టీఆర్ఎస్ కండువే కప్పుకోవాలి, గులాబీ జెండా ఎత్తాలి, వాళ్ళకు మాత్రమే ఓటేయాలి. కానీ ఈ దేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు. ఏ పౌరుడైనా ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ పార్టీలోనే ఉండే అధికారం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అధికారం లేదు. ఇలా నయా నిజాం కేసీఆర్ రాచరికం పాలన కంటే కూడా హుకుం జారీ చేసి పాలన పట్టుకురావాల్సిందే. ఇవాళ ఇక్కడ కూడా ఫలాని పార్టీ తిరుగుతున్నట, రాజేంద్రతో తిరుగుతున్నట, ఆ మనిషిని వేసుకురాపో అంటే సిఐలు అందరూ ఎస్ఐలందరూ వేసుకపోతూనే ఉంటారు. ఇవాళ చివరికి ఓటు కూడా పెన్షన్ తీసుకున్నా, రైతు బంధు తీసుకున్నా, దళిత బంధు తీసుకున్నా, రేషన్ కార్డు తీసుకున్నా ఇవాళ టీఆర్ఎస్కే ఓటేయాలని చెప్పి హుకుం జారీ చేస్తున్నాడు. అంటే మన డబ్బు మీద కేసీఆర్ పెత్తనం చేసి మన డబ్బుతో ఓట్లు వేసుకొని గెలుచుకొని సీట్ల మీద కూర్చుండి మనలా గంజిలీకలకు తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. మరి దాన్ని కొనసాగిద్దామా లేదు దాన్ని అంతం చేద్దామా అది మీ చేతుల్లో ఉంది. ఇవన్నీ కూడా మన డబ్బుకి కాపలదారు కేసీఆర్. కానీ ఆయన కష్టపడి ఇస్తున్నట్టు, ఆయన భూమి అన్ని ఇస్తున్నట్టు, ఆయన ఆస్తులు అన్ని ఇస్తున్నట్టు ఇవాళ మళ్ళా నువ్వు పెన్షన్ తీసుకున్నావు, నేను ఇస్తున్నా, నువ్వు నా కోటేమైనటువంటి చిల్లర రాజకీయాలు తెలియలేపిండు. కేసీఆర్ గారికి హుజరాబాద్లో గెలవమని చెప్పి నిర్ధారించుకొని 5.5 నెలలుగా 100 కోట్ల రూపాయలు నల్ల డబ్బు ఖర్చు పెట్టినా, 1000 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చిన దళిత బంధు పేరిట, గొల్ల కుర్మలకు గొర్రెల పేరిట, నా ఆడబిడ్డలకు పావులా వడ్డీ చెక్కుల పేరిట ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ఒకటే నిర్ణయించుకున్నారు, మా బిడ్డ ఈటల రాజేందర్, మా గుండెల్లో ఉన్న బిడ్డ ఈటల రాజేందర్, మా ఊరికే ఓటేస్తుంది తప్ప ఎవరికి ఓటేస్తామా అని చెప్పి ఇలా స్థిరంగా ఉన్నటువంటి దాన్ని డబ్బుతో కొనుక్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఓటుకు 30,000 40,000 ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ వేసుకునేది మాత్రం కమలం పువ్వు గుర్తుకు ఓటేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. నా గుర్తు వల్ల కమలం పువ్వు గుర్తు, నా జెండా కాషాయ జెండా కాబట్టి, మా నాయకులు నరేంద్ర మోడీ గారు కాబట్టి వీరందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశ్రయించి గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ. మనకు సంఘీభావంగా పెద్దలు మురళీధర గారు వచ్చిండ్రు, టైం లేదు కాబట్టి వారిని మాట్లాడించకపోతున్నాం. వారు కోరపల్లి వాస్తవంగా, కానీ దేశ స్థాయిలో పార్టీకి జనరల్ సెక్రటరీ స్థాయిలో ఎదిగినటువంటి నాయకులు మీకు వస్తపా అని చెప్పి అలా వచ్చిండు, కానీ వారిని మాట్లాడలేకపోతున్నాం. మీరు క్షమించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.